నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ శివరాముడు శిరస్త్రాణం వింటారు. ఆ రోజు పొద్దున్న ఆఫీస్కి రాగానే దమయంతికి పిడుగులాంటి వార్త తెలిసింది. తన పక్క సీట్లో కూర్చుని పనిచేసే సెక్షన్ ఆఫీసర్ భానుమూర్తి రాత్రి స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయాడట. డిపార్ట్మెంట్ వాళ్లంతా భానుమూర్తి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత సెక్షన్లో చాలామంది అతని మంచితనం గురించి, నీతి నిజాయితీ గురించి మాట్లాడారు. తర్వాత యథాప్రకారం క్యాంటీన్లో కాఫీలు తాగి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. పనిచేస్తూనే భానుమూర్తి గురించి ప్రస్తావించుకుంటున్నారు. అంత మంచి మనిషికి ఆ తాగుడెలా అలవాటైందో. ఈ రోజుల్లో 170 మంది తాగుతూనే ఉంటారు, కానీ స్కూటర్ మీద వెళ్ళేవాడు అంత పీకల దాకా తాగడం ఎందుకు? చీకట్లో రోడ్డు డివైడర్ కనిపించలేదేమో పాపం. మరే ఆ రోడ్డు డివైడర్కి తల కొట్టుకోవడం వల్లనే సడన్గా ప్రాణం పోయిందిట. తలకి హెల్మెట్ ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. అలా అందరూ తలో మాట అంటున్నారు. ఆ మాటలు వింటున్న దమయంతికి చటుక్కున తన భర్త శివరాం గుర్తొచ్చాడు. శివరాం సికింద్రాబాద్లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మెహదీపట్నం నుంచి రోజు స్కూటర్ మీదనే ఆఫీస్కి వెడుతూ ఉంటాడు. వారానికి 2-3 సార్లైనా ఎవరిదో పార్టీ పేరుతో తాగొస్తూ ఉంటాడు. ఆ అలవాటు దురలవాటు కాకూడదని, ఎప్పుడు తాగినా 2 పెగ్గుల కంటే మించకూడదని ఓసారి అతని చేత తను ఒట్టు వేయించుకుంది. అయినా ఏ వేళకే బుద్ధి పుడుతుందో. ఎవరైనా మొహమాట పెట్టి మరో 4-5 పెగ్గులు ఎక్కువ తాగిస్తే ఆ మైకంలో స్కూటర్ ఎక్కి డ్రైవ్ చేస్తూ భానుమూర్తిలాగే ఎక్కడైనా ఏ రోడ్డు డివైడర్నో ఢీకొట్టి. అంతకు మించి ఎక్కువగా ఇంకేమీ ఊహించలేకపోయింది దమయంతి. వెంటనే తన భర్తకి ఓ హెల్మెట్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. పెళ్ళైనప్పటి నుంచి శివరాంకి ఏది కావాలన్నా తనే కొనిస్తూ ఉంటుంది. ఆ మాటకొస్తే పెద్దగా చదువు, చిన్నగా ఉద్యోగం కూడా లేని శివరాంని పెళ్లి చేసుకున్నాక అతనికి ఈ చిరుద్యోగాన్ని కూడా తనే కొనిపెట్టింది. అతను ఉద్యోగంలో చేరిన తర్వాత అంత దూరంలో ఉన్న ఆఫీస్కి సిటీ బస్సులో ఉస్సూరని నిట్టూరుస్తూ ప్రయాణం చేయడం చూసి పిటీతో తన ప్రావిడెంట్ ఫండ్లోంచి డబ్బు డ్రా చేసి ఓ స్కూటర్ కూడా కొనిపెట్టింది. ఇలా భర్తకు కావలసినవన్నీ దమయంతే కొనిపెట్టడానికి ఓ కారణం ఉంది. అది తన మెడలో అతను ఉచితంగా తాళి కట్టడం. అవును, ఎలాంటి కట్న కానుకలు ఆశించకుండా శివరాం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల అతని పట్ల ఆమెకెంతో గౌరవం ఉంది. అలాగే సెక్రటేరియట్లో నెలకు 15,000కు పైగా జీతం వచ్చే హోదాలో ఉన్న దమయంతి కాలేజీ డిగ్రీ, కనీసం ఉద్యోగం కూడా లేని తనను ఇష్టపడి భర్తగా స్వీకరించినందుకు ఆమె పట్ల శివరాం కూడా కృతజ్ఞత చూపుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రమే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ముందు తనను పికప్ చేసుకోవడానికి వచ్చిన శివరాంని యాబిట్స్ తీసుకెళ్లి అతని తలంతా మునిగిపోయేలా ఓ పెద్ద హెల్మెట్ కొనిపెట్టింది. మరింత ముందు జాగ్రత్త చర్యగా శివరాం చేత మరో ప్రమాణం కూడా చేయించింది. సాయంత్రం ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికే వస్తాను అని, దారిలో తప్పనిసరిగా ఆమెను పికప్ చేసుకుంటాను అని, తప్పనిసరి అయితేనే మందు పార్టీలకు ఆదివారాల్లో మాత్రమే, అది కూడా ఆటోలోనే వెడతానని శివరాం ప్రమాణం చేశాడు. ఆ విధంగానే రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. ఎప్పట్లాగానే ఆ రోజు ఆఫీస్ నుంచి బయటపడి స్కూటర్ ఎక్కాడు శివరాం. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ను ఛేదించుకుంటూ వచ్చి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న LIC బస్టాప్ దగ్గర ఆగాడు. రోజూ అతను అలా ఆగగానే అప్పటికే అక్కడ నిలబడి వెయిట్ చేసే దమయంతి స్కూటర్ ఎక్కుతుంది. ఇప్పుడు కూడా స్కూటర్ ఆపగానే ఆమె వచ్చి వెనకాల కూర్చుంది. స్కూటర్ చిన్న జర్క్ ఇచ్చి బయలుదేరింది. ఆమె తన కుడి చేతిని అతని నడుము చుట్టూ వేసి బిగించింది. మరో 10 నిమిషాల్లో మెహదీపట్నంలోని తమ వీధి వైపు తిప్పాడు శివరాం తన స్కూటర్ని. ఇదేమిటి ఇటు తీసుకెడుతున్నారు? అడిగిందామె. ఆ గొంతు విన్న శివరాం ఉలిక్కిపడ్డాడు. సడన్ బ్రేక్తో స్కూటర్ ఆపాడు. గభాల్న వెనక్కి తిరిగి చూశాడు. ఆమె తన భార్య దమయంతి కాదు,
మీరు మీరు దమయంతి కాదా? తెల్లబోయి తడబడుతూ అడిగాడు. ఆమె చటుక్కున స్కూటర్ దిగింది. మీరు మీరు మావారు కాదా? అంది కొంచెం భయంగా చూస్తూ. వారా? వారెవరు? అసలు మీరెవరు? నా బండి మీద ఎందుకు ఎక్కారు? గబగబా ప్రశ్నల వర్షం కురిపించాడు శివరాం. నా పేరు సువర్చల. ఎల్ఐసిలో క్లర్క్గా పనిచేస్తున్నాను. మా వారు మున్సిపల్ ఆఫీస్లో ఇంజనీరు. మేము లంగర్ హౌస్లో ఉంటాం. రోజు ఆఫీస్ కాగానే ఆయన ఇక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు. ఆమె కూడా గబగబా చెప్పేసింది. మిమ్మల్ని ఎవరు పికప్ చేసుకుంటే నాకేమిటి? నా బండి మీద మీరెందుకు కూర్చున్నారు? అది నేను అడుగుతున్నది. చిరాకు పడిపోయాడు శివరాం. మావారిది కూడా అచ్చం ఇలాంటి నీలం రంగు స్కూటరే. ఇదొచ్చి అక్కడ ఆగేసరికి మావారే అనుకుని ఎక్కేశానండి. అది కాదండి, స్కూటర్ చూసి ఎక్కేస్తే ఎలా? వచ్చింది మీ వారో పరాయి వారో చూసుకోవద్దు? కొంచెం మెత్తబడుతూ అడిగాడు. చూసే ఎక్కాను. మావారిది కూడా అచ్చం మీరు పెట్టుకున్న హెల్మెట్ లాంటిదే, ముదురు నీలం. అయినా అసలు బండి వెనకాల ఎవరెక్కి కూర్చుంటున్నారో చూసుకోవలసిన బాధ్యత మీకు మాత్రం లేదా? సీరియస్గా అడిగిందామె. ఆ బాధ్యత అవసరం నాకు లేవు. అక్కడ స్టాప్లో రోజు నేను స్కూటర్ ఆపగానే మా ఆవిడొచ్చి వెనకాల కూర్చుంటుంది. తను సెక్రటేరియట్లో పనిచేస్తోంది చెప్పాడు శివరాం. సర్లేండి, చేసిన నిర్వాకం చాలు గాని తొందరగా స్కూటర్ వెనక్కి తిప్పండి. ఆ బస్టాప్లో మీకోసం మీ ఆవిడ, నా కోసం మా ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. శివరాం మళ్ళీ స్కూటర్ వెనక్కి తిప్పాడు. ఆమె వెనకాలెక్కి కూర్చుంది. ఇప్పుడు అతనికి బాగా ఎడంగా, సాధ్యమైనంత వరకు అతనికి తన చీర చెంగు కూడా తగలనంత జాగ్రత్తగా కూర్చుంది. స్కూటర్ వేగంగా వెడుతోంది. చెడ్డ ఆలోచనలు నాకు రావు కనుక సరిపోయింది. అదే ఏ దుర్మార్గపు ఆలోచన ఉన్నవాడి స్కూటర్ ఎక్కుంటే మిమ్మల్ని ఈ పాటికి ఊరి పొలిమేరల్లో ఉన్న ఏ పాడుబడిన టూమ్స్లోకో తీసుకుపోయి సినిమాల్లో హీరోయిన్స్ని విలన్లు బలాత్కరించినట్టుగా స్కూటర్ డ్రైవ్ చేస్తూనే మళ్ళీ జోక్ చేస్తున్న గర్వంతో నవ్వేశాడు శివరాం. అతని మాటలు ఆమెకు సరిగ్గా వినిపించకపోవడం వల్ల బదులు చెప్పలేదు. 10 నిమిషాల్లో స్కూటర్ మళ్ళీ ఎల్ఐసి బస్టాప్ దగ్గరకు వచ్చింది. అక్కడ ఎక్కువగా జనం లేరు. ఉన్న జనంలో శివరాంకి తన భార్య కనిపించలేదు. అలాగే తన భర్త అక్కడే తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంటాడని భావించిన సువర్చలకు కూడా నిరాశే మిగిలింది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మీరిక్కడ కనిపించకపోయేసరికి మీరు బస్సులో వెళ్ళిపోయారనుకుని మీ వారి ఇంటికి వెళ్ళుంటారు. అంచేత మీ దారిని మీరు బస్సు ఎక్కేయండి, నేను లాగించేస్తాను, బాయ్ అంటూ శివరాం బండి స్టార్ట్ చేశాడు. జరిగిన సంఘటనతో బుర్ర వేడెక్కిపోయి దగ్గరలో ఉన్న బార్లో ఓ 3 పెగ్గులు తాగాడు. మరో అరగంటలో ఇంటి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టాడు. దమయంతి తలుపు తీసింది. తీస్తూనే సడన్గా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా తొందరపడను అంది కళ్ళనీళ్ల పర్యంతమవుతూ. తనను పికప్ చేసుకునేందుకు రాకపోగా తాగొచ్చినందుకు అక్షింతలు వేస్తుందన్న భయంతో అడుగుపెట్టిన శివరాం ఆమె ప్రవర్తనకు అర్థం తెలియక అయోమయంగా చూశాడు. ఏమైంది దమయంతి, తొందరపడ్డవేమిటి? అడిగాడు కంగారుగా. మీ స్కూటర్ అనుకుని ఎవరి స్కూటర్ మీదో ఎక్కేశానండి చెప్పిందామె. షాక్ అయ్యాడు శివరాం. తాగిన మందు తాలూకు మత్తంతా దిగిపోయింది. అవునండి, రోజులాగానే సాయంత్రం ఆఫీస్ నుంచి బస్టాప్కి వచ్చి మీకోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను. అంతలో రైమంటూ ఒక నీలం రంగు స్కూటర్ వచ్చి అక్కడ ఆగింది. ఆ స్కూటర్ మీదున్న మనిషి కూడా అచ్చం మీ హెల్మెట్ లాంటిదే పెట్టుకున్నాడు. అతను మీరే అనుకుని ఎక్కేశాను. ఏడవలేకపోయావు కోపంగా అన్నాడు శివరాం. విషయం బోధపడ్డాక ఏడ్చానండి ఏడుస్తూనే చెప్పింది. అంటే అతను స్కూటర్ని మన ఇంటి వైపు కాకుండా ఊరి పొలిమేరల వైపు వేగంగా తీసుకుపోతుంటే అనుమానం వచ్చి చూశాను. అతను మీరు కాదని గ్రహించాక గట్టిగా అరిచాను. అరిచావంటే ప్రాణం తీస్తాను అంటూ నన్ను బెదిరించి ఇంకా స్పీడ్గా స్కూటర్ని పోనిచ్చి ఊరి చివర పాడుపడ్డ టూమ్స్ దగ్గరికి. ఏడుపు ఎక్కువై ఆమెకు నోట మాట రావడం లేదు. ఊరి చివర టూమ్స్ దగ్గరికి గద్దించి మరీ అడిగాడు. తీసుకెళ్ళాడు. ఏడుపు తాలూకు వెక్కిళ్ళు ఆమె మాటలకు అడ్డం పడ్డాయి. నన్ను ఆ తర్వాత
నన్ను తన దగ్గరకు లాక్కుని బలవంతం చేయబోతే నేను ఏడుస్తూ కేకలు పెట్టాను. అదృష్టం బాగుండి ఆ సమయంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ పెద్ద మనిషి నా కేకలు విన్నాడండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన్ను చూసి ఆ దుర్మార్గుడు పారిపోయాడు. చెప్పడం ముగించి కళ్ళు తుడుచుకుంది దమయంతి. అంతకు మించి మరే ఘోరము జరగనందుకు శివరాం తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలో దమయంతి మళ్ళీ చెప్పింది, జరగరానిది ఏదైనా జరుగుంటే నా మొహం మళ్ళీ మీకు చూపించేదాన్ని కాదండి. అక్కడే పాడుబడ్డ నూతిలో దూకి ఆత్మహత్య చేసుకునేదాన్ని అంటూ మళ్ళీ ఏడుపు ప్రారంభించింది. ఆ రాత్రి తెల్లవార్లు ఆమెను ఓదార్చడంతోనే సరిపోయింది శివరాంకి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ శివరాముడు శిరస్త్రాణం విన్నారు. ఈ కథ 2004 నాటిది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.